ఆర్కిటిక్ సముద్రం మధ్యలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద దీవి ఒకటుంది. అది చాలా సైలెంట్‌గా, చల్లగా ఉంటుంది. దాదాపుగా 21,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఫ్రాన్స్ కన్నా 3 రెట్లు పెద్దది. కానీ ఈ దీవిలో కేవలం 56,000 మంది మాత్రమే జీవిస్తున్నారు. ఎందుకంటే 80% దట్టమైన మంచుతో కప్పబడి ఉంది. కానీ చాలా దేశాలు దీనికోసం పోటీ పడుతున్నాయి. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ దీవి ప్రపంచ భవిష్యత్తునే మార్చబోతుంది. ఆ మంచు కింద కొన్ని ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. ఆ దీవి చుట్టూ వచ్చే కొత్త సీ రూట్స్ గ్లోబల్ ట్రేడ్నే మార్చబోతున్నాయి. చాలా సెంచరీస్ నుంచి సైలెంట్గా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు నెమ్మదిగా గ్లోబల్ హాట్ టాపిక్గా మారుతుంది. నేను మాట్లాడుతుంది మనం వరల్డ్ మ్యాప్లో ఎప్పుడూ పట్టించుకొని గ్రీన్లాండ్ గురించి. హాయ్, దిస్ ఈజ్ డిపిఎన్ and welcome to my new video, Why Greenland. We need Greenland, and the world needs us to have Greenland. US takeover of Greenland. Greenland becomes very exciting in this respect because it harbors 25% of the global reserves. And I think we're going to get it. One way or the other, we're going to get it. ముందుగా గ్రీన్లాండ్ గురించి తెలుసుకుందాం. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం గ్రీన్లాండ్ మీద మంచు కన్నా ముందు అగ్గితో నిండిన లావా, అగ్నిపర్వతాలు, నదులు ఇంకెన్నో ఉండేవి. కానీ కాలం గడుస్తున్న కొద్దీ గ్రీన్లాండ్ నార్త్ పోల్కి దగ్గరగా ఉండటం వలన మంచు కురవడం మొదలైంది. అప్పటి నుంచి ఎన్నో వేల సంవత్సరాలు కురుస్తూనే ఉంది. ప్రస్తుతానికి 3 కిలోమీటర్ల థిక్నెస్ మంచుతో గ్రీన్లాండ్ కప్పబడి ఉంది. కానీ ఆ మంచు కింద ఇప్పటికీ మనకు తెలియని ఒక కొత్త ప్రపంచమే ఉంది. ఇన్యుయిట్ అనే జాతి ప్రజలు వీళ్ళని ది చిల్డ్రన్ ఆఫ్ ఆర్కిటిక్ అని కూడా అంటారు. వీళ్ళు గత 4,000 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ మంచు గురించి అణువణువు తెలుసు. ప్రపంచమంతా గ్రీన్లాండ్కి రావడానికి భయపడుతుంటే ఈ ఇన్యుయిట్ ప్రజలు మాత్రం ఇగ్లూలు నిర్మించుకుంటూ ఇక్కడే జీవించారు. వీళ్ళు ఫిషింగ్ అండ్ సీల్ హంటింగ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. గ్రీన్లాండ్ ఒక కంట్రీలా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అది డెన్మార్క్ కింగ్డమ్లో భాగం. గ్రీన్లాండ్ ఇప్పుడు స్లోగా తన ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంటుంది. ఒకప్పుడు పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉన్న భూమి ఇప్పుడు రిలీజ్ అవుతున్న కార్బన్ డైఆక్సైడ్ వల్ల భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ పోతుంది. Climate change. Climate change. Climate change. Human caused climate change. Climate change is a serious problem. 1980లో ఇలా ఉండాల్సిన ఆర్కిటిక్ ఓషన్ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పుడు ఇలా ఉంది. అక్కడ మంచు చాలా త్వరగా కరుగుతుంది. ఎవరైతే సముద్రాల్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళ చేతుల్లో పవర్ ఉంటుంది. కొన్ని సెంచరీస్ నుంచి ఈ ఆర్కిటిక్ ఓషన్ని పవర్ఫుల్ నేవీస్ అండ్ గ్లోబల్ పవర్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశాయి. కానీ ఈ దట్టమైన మంచు వల్ల ఇక్కడికి రావడానికి భయపడేవి. ఇప్పుడు అంతా మారుతూ వస్తుంది. ఈ మంచు కరగడం వల్ల ప్రతి గ్లోబల్ సూపర్ పవర్ కంట్రీకి దీని మీద కన్ను పడింది. అయితే కొత్తగా ఏర్పడుతున్న ఓషన్ని కంట్రోల్ చేయాలని ఈ దేశాలు ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే కొత్త ట్రేడ్ రూట్స్, ఆయిల్స్, మినరల్స్ అండ్ ఇంకా ఎన్నో రిసోర్సెస్ అంతకన్నా ఒక కొత్త ప్రదేశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కెనడా వాళ్ళు ఈ సముద్రం వాళ్ళ పక్క నుంచి వెళ్తుంది కాబట్టి ఈ సీ రూట్స్ మావి అంటారు. యుఎస్ఏ వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి కొత్త ఐస్ బ్రేకర్ షిప్స్ని తయారు చేసి అక్కడ పెట్రోల్ చేయడానికి చూస్తున్నారు. రష్యా వాళ్ళు వాళ్ళ కోస్ట్ నుంచి నార్త్ పోల్ వరకు సముద్రం అంతా మాదే అంటున్నారు. వాళ్ళు ఏకంగా సముద్రంలో ఫ్లాగ్నే పాతేశారు. ఇవేవీ సంబంధం లేని ఒక నాన్ ఆర్కిటిక్ కంట్రీ చైనా కూడా ఇక్కడ వాళ్ళ సిల్క్ రోడ్ వేయడానికి రష్యాతో కలిసి ప్లాన్ చేస్తుంది. ఈ ప్రదేశం కోసం చాలా మూమెంటే జరుగుతుంది. వీటన్నిటికీ మెయిన్ ఫోకస్ గ్రీన్లాండ్, ద గేట్వే ఆఫ్ ఆర్కిటిక్ ఓషన్. ఇన్నాళ్ళు మంచులో కప్పబడి ఎవరూ పట్టించుకొని గ్రీన్లాండ్ ఇప్పుడు హాట్ కేక్లా మారింది. అందరికీ అదే కావాలి. ఇప్పటికిప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మొత్తం గ్రీన్లాండ్ కొనడానికి ఇంట్రెస్ట్ అని పబ్లిక్లో అనౌన్స్ చేశాడు. But we need Greenland for national security purposes. కానీ దానికి డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ పీపుల్ ఒప్పుకోలేదు. కానీ మొత్తం గ్రీన్లాండే ఎందుకు
రీజన్ ఏంటంటే గ్రీన్లాండ్ మొత్తం రేర్ ఎర్త్ మినరల్స్తో నిండిపోయి ఉంది. అండ్ కొంతమంది ఎక్స్పర్ట్ అండ్ సైంటిస్ట్ ప్రకారం ఇక్కడ నియోడిమియం, డిస్ప్రోజియం అండ్ ట్రీబియం లాంటి రేర్ మెటల్స్ ఉన్నాయని చెప్తున్నారు. వీటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఈ మినరల్స్తో మనం ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్స్, హార్డ్ డ్రైవ్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఫైటర్ జెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇవంతా ఆ మంచు కింద కప్పబడి ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రపంచంలో 70% రేర్ ఎర్త్ మినరల్స్ ఒక్క చైనాలోనే ఉన్నాయి. అందుకే అమెరికా నుంచి యూరోప్ వరకు ప్రతి దేశం చైనా నుంచి మినరల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. కానీ గ్రీన్లాండ్లో ఉన్న ఈ మినరల్స్ బయటపడితే అప్పుడు ఇది చైనాకి కాంపిటీషన్ వస్తుంది. అది మ్యాక్సిమం చైనాకి నచ్చదు. అండ్ అది చైనాస్ మోనోపోలీని బ్రేక్ చేస్తుంది. అప్పుడు చైనా ప్రైసెస్, సప్లై చైన్ అండ్ టెక్నాలజీ మెటీరియల్స్ మీద కంట్రోల్ తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ప్రశాంతంగా చల్లగా ఉన్న గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచంలో చాలామందికి బ్యాటిల్ ఫీల్డ్లా మారింది. అమెరికా, చైనా, రష్యా అందరికీ ఒకటే ఎయిమ్, కంట్రోల్ ది ఆర్క్టిక్. 2019లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా చెప్పాడు, లెట్స్ బై గ్రీన్లాండ్ అని. అందరూ నవ్వారు. కానీ కొంచెం డెప్త్గా ఆలోచిస్తే ఎక్స్పర్ట్స్ అది అర్థం చేసుకున్నారు, అది జోక్ కాదు, స్ట్రాటజీ అని. గ్రీన్లాండ్ కొండ అంటే ఆర్కిటిక్ ఓషన్ని కంట్రోల్ చేయడం. ఈ ఐస్ కరిగే ప్రతి మైల్లో కొత్త ట్రేడ్ రూట్, కొత్త ఆయిల్ ఫీల్డ్, కొత్త మినరల్స్ ఉంటాయి. ఆల్రెడీ యూఎస్ఏ వాళ్ళు కొత్త కాన్సులేట్ని 1953 తర్వాత మళ్ళీ గ్రీన్లాండ్ క్యాపిటల్ న్యూక్లో రీఓపెన్ చేసింది. చైనా ఎలా అయినా ఆర్క్టిక్లో వాళ్ళ డామినెన్స్ని చూపించుకోవాలని ట్రై చేస్తున్నారు. రష్యా ఆల్రెడీ జెండాయే పాతేశారు. ఇప్పుడు గ్రీన్లాండ్ ఒక ఐలాండ్ కాదు, అదొక బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి దేశం దాని మీదే దృష్టి పెట్టింది. ఒకరికి ఆయిల్ కావాలి, ఒకరికి మినరల్స్ కావాలి, కానీ అందరికీ పవర్ కావాలి. మీకు ఈ టాపిక్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ డిపిఎన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.